ఇక జోష్న ఒక బొమ్మల షాప్‌కి వెళ్ళి ఒక మంచి బొమ్మ కొంటుంది. పిల్లలకి బొమ్మ బాగా నచ్చుతుంది అనుకుంటుంది మనసులో. బహుశా శౌర్యకు తన వైపును తిప్పుకోవడానికి కావచ్చు. బొమ్మని ప్యాక్ చేయించడానికి వెళ్ళి అక్కడే ఉన్న మరో షోపీస్ కూడా కావాలనుకుంటుంది. ఆ పీస్ మరొకరు తీసుకున్నారని ఇవ్వడం కుదరదు అని అంటాడు షాపు ఓనర్. అతన్ని వేరే పీస్ తీసుకోమనండి. ఇది నాకు ప్యాక్ చేసి ఇవ్వండి అంటుంది జోష్న పొగరుగా. దాంతో షాపు ఓనర్ సారీ మేడం, ఇది ఒకటే ఉంది. దీన్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. అదిగో ఆయన్నే. మీకు కావాలంటే ఆయనతో మాట్లాడుకోండి అని చెప్తాడు. దాంతో జోష్న అతడి వైపు చూస్తుంది. ఆ పీసు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, బ్రహ్మముడి రాహుల్. అతడి ఇంటిని చాలా ప్రత్యేకంగా చూపిస్తారు. ఇక అతడు బిల్ పే చేయడానికి అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన జోష్న హలో, ఈ గిఫ్ట్ నాకు కావాలి అని రాహుల్ని అడుగుతుంది. జోష్న అలా అనగానే అతడు ఇలాంటిదే కావాలంటే తీసుకోండి, నన్నెందుకు అడగడం అంటాడు రాహుల్. ఈ పీసు ఒకటే ఉందంట, కానీ ఇది నాకు నచ్చింది, ప్యాక్ చేయండి అంటే కస్టమర్ ఊరుకోరు అంటున్నారు, అందుకే మీతో చెప్తున్నాను అంటుంది జోష్న. సారీ, ఇది నేను ఇవ్వదలుచుకోలేదు అంటాడు రాహుల్ మొహమాటం లేకుండా. ఇంకా కొనలేదు కదా మీరు దీన్ని అంటుంది జోష్న. నాది అని నేను ఒకసారి అనుకుంటే అది నేను కొన్నట్టే అంటాడు రాహుల్ పొగరుగా. సరే, ఈ పీస్కు ఉన్న వాల్యూ మీద 10,000 ఎక్స్ట్రా ఇస్తాను, నాకు ఇచ్చేయండి అంటుంది జోష్న. జోష్న అలా పొగరుగా మాట్లాడేసరికి అతడికి కోపం వస్తుంది. నా ఇష్టాన్ని మీరు డబ్బుతో కొనలేరు, ఆయన నచ్చినవన్నీ డబ్బుతో కొనలేరు మేడం అంటాడు రాహుల్ విసుగ్గా. జోష్న మాత్రం తగ్గదు. నేను కొనగలను అంటుంది జోష్న పొగరుగా. అయితే వెళ్ళి కొనుక్కోండి అంటాడు రాహుల్. ఎంత కావాలి? నాకు ఇది కావాలి అంటుంది జోష్న. నేను ఇవ్వను. చూడండి మేడం, 5 మినిట్స్ ముందు ఈ బొమ్మ మీద ఎవరికి ఏ హక్కులు లేవు, బట్ నౌ ఇట్స్ మైన్ అంటాడు రాహుల్. అందుకే ఇది నాకు కావాలి. నీ ఇష్టానికి ఒక రేటు ఉంటుంది కదా అంటుంది జోష్న. దాన్ని మీరు కొనలేరు అంటాడు రాహుల్. 1,00,000 ఇచ్చినా ఇవ్వను అంటాడు రాహుల్. ఒక ఆడపిల్ల దగ్గర ఓడిపోతానని ఇలా మాట్లాడుతున్నావు అంటుంది జోష్న. మీ ప్లేస్లో ఒక మొగాడున్నా నేను ఇలాగే మాట్లాడతాను అంటాడు రాహుల్. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీకెంత కావాలో చెప్పు అంటుంది జోష్న. నాది అనుకున్నది కర్చీప్ని కూడా మీరు డైమండ్ ఇచ్చినా వదలను అంటాడు రాహుల్ చాలా కాన్ఫిడెంట్గా. దాంతో జోష్న ఇస్తావా లేదా అని చిరాగ్గా అడుగుతుంది. జోష్న తీరు ప్రవర్తన అతడికి ఏమాత్రం నచ్చదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక సలహా ఇవ్వాలని ఉంది. మనది కాని దాని మీద మనసు పడడం మానేయండి. మనసుకు నచ్చింది దక్కకపోతే మనశ్శాంతి ఉండదు. దుఃఖానికి కారణం కోరికలే అని బుద్ధుడు చెప్పాడు. వీలైతే మనం ఫాలో అవుదామని సలహా ఇస్తాడు రాహుల్. దీంతో కోపంతో రగిలిపోతుంది జోష్న. అదేం పట్టించుకొని అతడు ఆ బొమ్మకు డబ్బులు పే చేసి దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. జోష్న ఆవేశంగా తాను సెలెక్ట్ చేసుకున్న బొమ్మను కూడా వదిలేసి విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బ్రహ్మముడి రాహుల్ ఎంట్రీని స్పెషల్‌గా చూపించడం దగ్గర నుంచి జోష్నతో గొడవ పడడం ఇదంతా చూస్తుంటే జోష్నకి సరైన మొగుడు వచ్చాడని అనిపిస్తుంది. మరోవైపు హాల్‌లో కూర్చున్న జోష్న దగ్గరికి వచ్చి కొత్త చీరను చూస్తూ మురిసిపోతుంది పారిజాతం కావాలనే. గ్రాని అని పిలుస్తుంది జోష్న. పారు పెద్దగా పట్టించుకోదు. గతం మర్చిపోయావు గ్రాని, నన్ను బావను కలుపుతానని మాటిచ్చావు అని జోష్న అనేలోపు ఆపు అని అరుస్తుంది పారిజాతం. ఈ మాట నీ నోటి నుంచి వినడానికి ఇబ్బందిగా ఉంది అంటుంది పారిజాతం కోపంగా. ఓకే గ్రాని, నువ్వు దీపకు బావకు ఎంత సపోర్ట్ చేస్తావో చెయ్యి, నాకెవరు సపోర్ట్ చేయక్కర్లేదు. ఒంటరిగా పోరాడుతూనే నేను ఇంతవరకు వచ్చాను. మీరంతా కలిసి ఎవరికో భజన చేస్తున్నారని నేను భయపడవలసిన అవసరం లేదు. నేనేంటో నాకు తెలుసు. ఈ చీరకు నీకు అస్సలు మ్యాచ్ కావడం లేదు. కథ ఏంటో తెలుసుకుందామని ఆపాను అంటుంది జోష్న. ఈ చీర కార్తీక్ గాడికి నచ్చింది, దీప కోసం కొన్నాడు అంటూ మురిసిపోతూ ఉంటుంది పారిజాతం. వెంటనే చీర లాక్కొని నేను కట్టుకొని వస్తానని అంటుంది జోష్న. మొత్తానికి కార్తీక్ ప్లాన్ ప్రకారమే చీర లాక్కొని వెళ్ళి పోతుంది జోష్న. పారు మనసులో ప్లాన్ సక్సెస్ అని అనుకుంటూ ఉంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.